హాయ్. ఏటండి ఇది? ఏటి మీదకెట్టి చూస్తున్నారు? అయ్యో ఎదురుగా చూడండి. హాయ్ అండి. ఏటండి ఇది? ఓహో, గణతంత్ర దినోత్సవం వేడుకలా? అబ్బో, చీఫ్ గెస్ట్లు వచ్చారు, పిల్లలు వచ్చారు. అబ్బాబ్బా, ఏమున్నదండి, ఏం ముస్తాబైందండి. ఇలాగే చూడాలండి. అబ్బా, చిన్నప్పుడు రోజులు గుర్తు వస్తున్నాయండి. మరి మేము కూడా వెళ్ళి ఆ మధ్యలో కూర్చోవాలని చెప్పి అనుకున్నాం కానీ మరి అవనివ్వలేదండి. చివరి ఎక్కడో కూర్చోబెట్టేశారండి. ఇక్కడ ఏంటి, పంతులమ్మ గారు? నమస్తే పంతులమ్మ గారు. అబ్బాయి పాప ఎవరు? హాయ్, మన చేసి తల్లి ఎవరు అనుకున్నాను. ఏటి నాన్న, ఏడు చదువుతున్నావు నువ్వు? ఏటది? మా కష్ట చదవరా? అరే రే 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 రే, అందరూ క్లాప్స్ కొట్టేస్తున్నారేటి? ఓహో, చీఫ్ గెస్ట్ని పిలిచారా? జెండా వందనం అయిపోయింది. అమ్మ, ఈ చక్కగా ఉన్నారు పిల్లలు, గెస్టులను ఆహ్వానిస్తున్నారు. మా రాజుగారు సరదాగా యాస అంటే ఒక్కొక్క స్టేట్లకు ఒక యాస ఉంటుంది కదా, ఎలా ఉంటుందా అని ఇచ్చారు. సరదాగా చేశారు. అలాగా ఎవరు కూడా తప్పుగా తీసుకోకండి. ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఏమో స్పీచ్ ఇస్తున్నారు. తర్వాత జెండా వందనం అయ్యింది. గెస్ట్లు వచ్చారు కదా, ముగ్గురు గెస్ట్లు వచ్చారు. ఒక సింగరు, ఒక హౌస్ ఇప్పుడు ఎవరైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ ఓనర్ అనమాట. జెండా వందనం అయిపోయింది. జెండా వందనం అయిపోయిన తర్వాత జాతీయ గీతం పాడారు. మన వైపు అయితే వందే మాత్రం పాడతాము, ఇక్కడైతే జనగణ పాట పాడారు. వినండి. పిల్లలు జాతీయ గీతం పాట పాడారు. ఇది అయిపోయిన తర్వాత ఒకటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. ఈసారి మాత్రము ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కూడా మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. చాలా చాలా మంచిగా జరిగింది ఈసారి అయితే. కానీ పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రతిసారి అయితే కానీ పిల్లలే వచ్చేవారు, పేరెంట్స్ ఎక్కువ వచ్చేవారు కాదు. ఈసారి అయితే పిల్లలు వచ్చారు. ఇప్పుడు మా జెస్సీ డ్యాన్స్ చూడండి. थोड़ा हवा ఈ వీడియో పూర్తిగా పెడితే కాపీరైట్ వస్తుందని పూర్తిగా పెట్టలేదు, చిన్నదే పెట్టాను. తర్వాత చిన్నపిల్లలది ఉంది. ఈ చిన్నపిల్లలు మాత్రం మేనేజ్ చేయడం పాపం టీచర్లకి ఎంత ప్రాబ్లం అవుతుందో. ఎంత క్యూట్గా చూస్తున్నారు చూడు పిల్లలు, చాలా బాగున్నారు కదా. ఈ చిన్నపిల్ల మాత్రం చూస్తూనే ఉంది తదేకంగా. మా చేసి డ్యాన్స్ అయిపోయింది కదా, టీచర్ పైకి వెళ్ళిపోమంటుంది. చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. వీడియో మొత్తం తీసాను కానీ పెడితే కాపీరైట్ ఎక్కడ వస్తుందని పెట్టలేదు. చిన్న చిన్న సాంగ్స్ ఏంటని క్లిప్ మాటం పెట్టాను, చూడండి ఒకసారి. देश से है प्यार दो. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి కదా, మధ్య మధ్యలోని పిల్లలు ఆటలాడారు కదా, గెలిచినవన్నీ కూడా గెస్టుల చేత గిఫ్ట్లు ఇప్పిస్తున్నారు. జెస్సీ ఏ క్లాస్ పిల్లలు వీళ్ళు సెకండ్ క్లాస్. వీళ్ళే క్లాసు థర్డ్ క్లాస్. ఓకే. జెస్సీలే అక్కడ. వీళ్ళే క్లాస్ పిల్లలు? వీళ్ళు కూడా థర్డ్ క్లాస్ పిల్లలే. చాలా బాగా చేస్తున్నారు కదా. వీళ్ళే క్లాస్ పిల్లలు? వీళ్ళు లోహిత్ వాళ్ళ క్లాస్, ఫోర్త్ క్లాస్ పిల్లలు. వీళ్ళు ఫోర్త్ క్లాస్ వల్ల వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ పిల్లలు. ఓకే. వీళ్ళు సిక్స్త్ క్లాస్ బాగా చేస్తారు వీళ్ళు కూడా. ఇక్కడ చేసిన ఈ స్క్రిప్ట్ మాత్రము చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మొక్కకి నీళ్ళేది వేస్తున్నారు పిల్లలు. మొక్కలు చాలా హ్యాపీగా ఉన్నాయి. మొక్కలు బాగా పూలు పూసాయి.
ఇక్కడ యాక్ట్ మాత్రము చాలా చాలా బాగా వచ్చింది. ఈ స్క్రిప్ట్ చేసిన పిల్లలందరికీ చాలామంది అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారని. మొక్కలన్నీ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి అన్నట్టు స్క్రిప్ట్ చేస్తున్నారు చూడండి. మొక్కలన్నీ హ్యాపీగా ఉన్నాయని డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ మ్యూజిక్ ఉంది, మ్యూజిక్ పెడితే ప్రాబ్లం అవుతుందని మ్యూజిక్ యాడ్ చేయలేదు. తర్వాత మొక్కలన్నీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో ఉంటే మనము రోజు చేసే పనే కదా, మొక్కలు పూలు తెంపేస్తూ ఉంటాం కదా, అలా తెంపేస్తూ ఉంటారు. తర్వాత మొక్కల్ని నరికేస్తూ ఉంటే నరకొద్దు అని మళ్ళీ వేరే ట్రీలు చెప్తూ ఉంటే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు, మొక్కలే కదా అని. మళ్ళీ మొక్కలన్నీ హ్యాపీగా ఉన్నాయి. హ్యాపీగా ఉండే టైంలోనే మొక్కలన్నీ కూడా పెరిగి పెద్ద అయిపోయి పళ్ళు కూడా కాసేసాయి. ఒక ముసలతను వచ్చి వాళ్ళు మనవడేమో ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటే తినడానికి ఏమీ లేవని ఏడుస్తూ ఉంటే ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూడండి ఒక పండు తెంపిస్తాడు. ఇంకా ఆడ హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. చెట్లు ఉండడం వలన మనకు ఇలాగా పళ్ళు అవి ఇస్తాయని ఇక్కడ అర్థము. తర్వాత మన వాళ్ళందరికీ ఉన్న అలవాటే కదా, చెట్లు పెద్దవి అంటే ఏదో ఒక రకానికి ఉపయోగించుకోవడానికి నరికేసుకుంటాము. ఇక్కడ అలాగే యాక్ట్లోని చెట్లు నరికేస్తారు. అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేస్తారు. ఇంకా చెట్లన్నీ నరికేసాక ఏముంటుంది, మూడులే కదా ఉంటాయి, మూడు ఒకటే కనిపిస్తుంటాయి చూడండి. సేవ్ ట్రీ, చెట్లని బతికించండి. ఇలాగా చెట్లన్నీ నరికేసి మొక్కలుగా తీసుకెళ్ళిపోతున్నారు. మొత్తము చెట్లన్నీ నరికేసిన తర్వాత మనకి చెట్లు ఉంటేనే కదండి వాటర్ అయినా ఆక్సిజన్ వస్తుంది. వాటర్ లేదు, వాటర్ కోసం ఏం చేయాలి అని పిల్లలు చేస్తున్నారు. కొలైలకి వెళ్ళి పడదామంటే కొలైల నుంచి కూడా వాటర్ రావట్లేదు చూడండి. మనకు ఆక్సిజన్ లేకపోతే ఏం చేస్తాము, ఇలా సిలిండర్లు పెట్టుకొని తిరగటమే. అదే ఇన్ ఫ్యూచర్ చెప్తున్నారు. ఇప్పుడు కానీ చెట్లన్నీ తీసేసినట్లయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగ సిలిండర్లు పట్టుకొని ఒక్కొక్కరికి కొనుక్కొని బతకటమే. అందుకని సేవ్ ట్రీ అని గుడ్ మెసేజ్ ఇచ్చారు పిల్లలందరూ కలిసి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ పట్టుకొని తిరగాలి. డబ్బులు ఉన్న వాళ్ళు సిలిండర్లు కొనుక్కొని తిరుగుతూ ఉంటారు. డబ్బులు లేని వాళ్ళు, ఇలాంటి ముసలాంటి వాళ్ళు ఆక్సిజన్ లేక చనిపోతారు. ఇక్కడ అదే మాట మెసేజ్ ఇచ్చారు. ఈ మెసేజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. గుడ్ మెసేజ్ కదా, చాలా బాగా చేశారు పిల్లలు కూడా. యాక్ట్ మాత్రము ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటండి అనేది గుడ్ మెసేజ్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడతో ఆ స్కిప్ట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇదేంటి, ఇది మైమ్ అంటారు. ఏం చేస్తారు ఇది? దీంట్లోని లాస్ట్ టైం స్కిట్ లాగే, బట్ దీంట్లోని వాళ్ళ బాడీస్తోనే మొత్తం అంతా అంటే ఐటమ్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళ బాడీస్తో తయారు చేస్తారు. ఆ తర్వాత మిగతా కొన్ని ఇన్సిడెంట్స్ని చూపిస్తారు మొత్తం అంతా కలిపి. ఇది నాకు చాలా ఇష్టం. ఇది కూడా 9th క్లాస్ పోయే వాళ్ళు చేశారు. చాలా బాగుంటుంది ఇది. మళ్ళీ గిఫ్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. గెలిచిన వాళ్ళందరికీ కూడా కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇందులోని ఇప్పుడు సూపర్ సీనియర్స్ వచ్చారు. అందులో మా జెసి కూడా ఉంది. జెసికి కూడా మెడల్ వచ్చింది ఈసారి కూడాను. డ్యాన్స్ చేసిన వాళ్ళందరూ దగ్గర కూర్చోవడం వల్ల వెళ్ళడం కష్టమైపోయింది. పాపం లేట్గా వెళ్ళింది. తీసుకుంది, పరిగెట్టేసింది.
ప్రోగ్రామ్స్ అయితే అన్నీ అయిపోయి లాస్ట్గానే మన ప్రిన్సిపల్ సారు స్పీచ్ ఇస్తున్నారు. ఇంకా స్పీచ్ ఇచ్చారంటే మనం వెళ్ళిపోయినట్లే. చాక్లెట్ ఇచ్చారు తర్వాత లాస్ట్లో చాక్లెట్లు కూడా ఇచ్చారు. చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15 వస్తుందంటే మిఠాయిలు పంచుతారు అని మా చిన్నప్పుడు చెప్పేవారు. ఆ మిఠాయిల కోసమే ఇండిపెండెన్స్ డే రోజుగా ఆగస్ట్ 15 కానీ జనవరి 26 కానీ పరిగెట్టుకుంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళమి. ఈసారి అయితే మిఠాయిలు కాదు, మాకైతే అప్పుడు పావుల చాక్లెట్ ఇచ్చారు. ఇప్పుడైతే 10 రూపీస్ చాక్లెట్స్ ఇస్తున్నారు స్కూల్లోని. వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.